జీవన్ రెడ్డి యాజ్ అ పొలిటీషియన్ ఇప్పుడున్న పొలిటీషియన్కి భిన్నమైన వ్యక్తి, డౌన్ టు ఎర్త్ ఉంటారు. మీ ఆఫీసు, మీ రాజకీయం, మీ ఇల్లు అన్నీ చూసాం, చాలా డౌన్ టు ఎర్త్, అప్రిషియేటెడ్. కానీ మీలాంటి పొలిటీషియన్ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. డబ్బు లేకపోతే రాజకీయం లేదు. తమిళనాడులో చూస్తున్నాం 25,000 రూపాయలు పర్ ఓటుకి ఇస్తున్నారంట. ఇక్కడ రాజకీయాలు చూస్తున్నాం, ప్రతి వాళ్ళు ల్యాండ్ క్రూజర్లో తిరుగుతున్నారు. ఇక్కడ రాజకీయాలు చూస్తున్నాం, పెద్ద గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, లేదు అనుకుంటే విల్లాలు, ఇవన్నీ మెయింటైన్ చేయకపోతే వర్కౌట్ కాదు. నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. జీవన్ రెడ్డి ఫిట్ అవుతారా ఈ రాజకీయాల్లో, ఈ వీటిలో? ఇప్పుడు నా అనుభవంలో చెప్తున్నానే, డబ్బు డెఫినెట్లీ ఇట్ కౌంట్స్. నేను డబ్బు ప్రభావం ఉండదు అని చెప్పిన నా అనుభవంలో చెప్తున్నాను. నేను నాకు 96 ఉప ఎన్నిక మిత్రుడు రమణ గారు ఎమ్మెల్యే గెలిచి పార్లమెంట్కు ఎలివేట్ అయిన తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ 294 కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 26, ఈవెన్ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. జగిత్యాల ఉప ఎన్నిక వస్తే ఐ వన్ విత్ 54,000. ఐ గాట్ పోల్డ్ 73% ఓట్. ఇవాళ దేశంలో ఏదైతే ఉందో ఏ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఉప ఎన్నికల్లో 73% పోల్ చేసుకుని ఉదంతం ఉండి ఉంటుంది నేనైతే ఊహించాను చెప్పండి. మొన్నటి గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్సీ శాసన మండలి ఎన్నిక నా రూపాయి లేదు. అదే నా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు. అది అయిపోయింది. ఇప్పుడు కొత్త జనరేషన్ అది నేను నా ప్రజా జీవితం ఎంటర్ ఏదైతే ఉందో మోటార్ సైకిల్ పోయి నామినేషన్ వేసింది. అది ఇప్పుడు 40 ఏళ్ల క్రితం. అదే 40 ఏళ్ల క్రితం. అంటే నా జీవితం మోటార్ సైకిల్ మీద వెళ్తే ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అంటే నేను సపోర్ట్ చేయట్లేదు దాన్ని, నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. నేను ప్రజల్లో వాట్ ఈజ్ జీవన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం, నా జీవన విధానం అందరు గమనిస్తున్నారే. ఏమి ఇవ్వగలితే ఏమి ఇవ్వలేని కూడా ప్రజలకు తెలుసు అని చెప్పి అంటున్నా. నేను ఇంతవరకు ఏది ఇస్తుందో ఎవ్రీ టైం వెన్ ఎవర్ ఐ లాస్ట్ ఐ గోట్ ఎలక్టెడ్. అరే అన్యాయం చేసినాం పాపం జీవన్ రెడ్డి అటువంటి ఓడగొడతాం రా అని చెప్పని. నాకు ఎవ్రీ టైమ్ ఐ బౌన్స్డ్ బ్యాక్. ఎవ్రీ టైమ్ ఐ బౌన్స్డ్ బ్యాక్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ మళ్ళీ జగిత్యాలలో పోటీ చేస్తారా? అది ఇట్ డిపెండ్స్ ఆన్ ఐ హావ్ జాయిన్డ్ ఇంటూ సమ్ పొలిటికల్ పార్టీ. ది డిసిషన్ హస్ బీన్ టేకెన్ బై దెమ్. బట్ మీ రిక్వెస్ట్, మీ కోరిక, డెఫినెట్లీ నా ఆలోచన అవకాశం వస్తే పోటీ చేయాలని. జగిత్యాల నుంచి నా అవకాశం వస్తే డెఫినెట్లీ పోటీ చేయాలని. అదే జగిత్యాల నుంచి జగిత్యాలకి సంజయ్ని ఓడించాలని బిటారు. అది ఎవరు నాకెవరికైనా జగిత్యాల్లో కేసీఆర్ కూతురు కవిత కూడా పోటీ చేస్తాడు. నా ప్రజా జీవితం చివరి అంటూ నేను కొనసాగాలని ఉన్నది. నేను పాయింట్ ఇక్కడ వినండి. మీరు సంజయ్ని మీకు ఒక ప్రత్యర్థి ఇప్పుడు ఉన్న వ్యక్తి, కేసీఆర్ కూతురు కవిత కూడా జగిత్యాలలో పోటీ చేయాలనుకుంటున్నా. సంతోషం అంటే కేసీఆర్ గారు కూతురు రావద్దని ఎట్లా కోరుకుంటాను. ఆమెను కూడా ఓడిస్తానని చెప్తారా? నేను ఎవరనేది కాదు, నేను గెలవాలని కోరుకుంటా. నాకు అవకాశం వస్తే నేను గెలవాలని కోరుకుంటా. నా ప్రత్యర్థి ఎవరనేది నాకు కాదు, ప్రధానం కాదు కదా. మొన్న బహిరంగ సభలో కేసీఆర్ ఏం చెప్పారు? జీవన్ రెడ్డి భవిష్యత్తులో మీ జిల్లాకి మంచి సేవ చేసే అవకాశం కల్పిస్తానంటారు. దట్ మీన్స్ మీకు మంత్రి పదవి దక్కేలాగా చేస్తాననేది ఆయన ఉద్దేశం. నేను ఏమంటున్నానే, భవిష్యత్తు రేపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత నాకు ఏ విధమైన అవకాశాలు లభిస్తాయో నేను ఊహించలేను, చెప్పలేను. బట్ మంత్రి పదవి నేను ఊహించలేను, చెప్పలేను. మీరు అడిగారా? నేను ఊహించలేను, చెప్పలేను. విధమైనటువంటి ఒక సంభాషణ చర్చలు జరగలేదు. అన్కండిషనల్ గా చేరారా? టోటల్లీ అన్కండిషనల్. అసలు రేవంత్ రెడ్డి కోపం ఒకటే ఉంది, నాకు వేరే ఏం లేవని చెప్పారా? రజనీకాంత్ గారు మీరు సుదీర్ఘ అనుభవం ఉన్నదే. రాజకీయాల్లో ఒప్పందాలు ఉంటాయి, అంటున్నా నేను. ఇవాళ కేసీఆర్ గారు అధికారానికి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి చేస్తా అని చెప్పని ఆయన ఒప్పందం కుదుర్చుకున్నా. ఆయనతోని టైం ఆయనకి ఏదైతే ఉందో తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి సీనియర్ నాయకుడు సేవలు అవసరం అని భావించి చేర్చుకున్నాడు. ఏదైనా పరిస్థితులు బట్టి ఉంటాయి. ఓకే, రేపు పరిస్థితులు వికటించో లేకపోతే పరిస్థితులు అవసరాలు బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ముందుకెళ్ళింది అనుకో, అప్పుడు జీవన్ రెడ్డికి ఇప్పుడు ఏదైనా సమయానుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఏదైతే ఉందో ముందుకు పోల్సిన బాధ్యత నాపై ఉంటుంది. ఒక ఫన్నీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకప్పుడు తెలంగాణ మూమెంటం పీక్లో ఉన్నప్పుడు కేసీఆర్ రాజీనామా చేసి పోటీ చేస్తే మీరు ప్రత్యర్థిగా ఉన్నారు. తెలుగుదేశం నుంచి ఎల్ రమణ వచ్చారు. ఇప్పుడు మీరు ముగ్గురు కలిసి ఒకే పార్టీలో ఉన్నారు. సో మీరు ముగ్గురు ఒక సన్నివేశం కనుక మీరు ముగ్గురు కనుక ఒకసారి కలిస్తే పాత రోజులు గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది మీకు? మొన్న వేదికలో కలిసిన ముగ్గురు గారు పాత రోజులు ఆ తెలంగాణ మూమెంట్ అప్పుడు మొన్న వేదికలో ముగ్గురం కేసీఆర్ 2007 మనం కలిసి పోటీ చేసి ముగ్గురు ప్రత్యర్థులకు పోటీ చేసి ఇప్పుడు మొత్తం ఒక దగ్గర ఉన్నామంటే రాజకీయాల్లో ఓడలు పునరేకీకరణ అంటారా? పునరేకీకరణ అనుకుంటారా? లేదంటే రాజకీయాల్లో ఎప్పుడు
ప్రత్యర్థులు ఉండరు, శత్రువులు ఉండరు, ఎప్పుడుకి అందరూ ఒక దగ్గర కలవాల్సిందే. ఎగ్జాక్ట్లీ, రాజకీయంగా శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. అలానే రేవంత్ రెడ్డి కూడా ఎప్పటికైనా మీకు రాజకీయంగా ఫ్రెండ్ అయ్యే అవకాశం ఉంటుందా? శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు అలానే రేవంత్ రెడ్డి ఎప్పటికైనా మళ్ళీ ఫ్రెండ్ అయ్యే అవకాశం ఉందా? సార్, నాకు రేవంత్ రెడ్డి గారితో వ్యక్తిగత విభేదాలు లేవు. కేవలం విధానపరంగా ఆయన ఆలోచన విధానాన్ని ఏదైతుందో నేను విభేదిస్తున్నాను. అంతే తప్ప ఏదైతుందో నాకేం వ్యక్తిగతంగా ఆయన ఎక్కడోడో నేను ఎక్కడోనో. ఆయన మహబూబ్నగర్ జిల్లా, నా కరీంనగర్ జిల్లా. ఆయన పెద్ద పెట్టుబడిదారి వర్గంకి వెళ్ళి వచ్చిండు. ఆయన ఆలోచన విధానం వేరు. నేను సాధారణ రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిన, నాకు నాయన పులికి ఎక్కడనే. రేవంత్ రెడ్డి ప్రజెంట్ పాలిటిక్స్ సూట్ అవుతారు, జీవన్ రెడ్డి కేసీఆర్ లాంటి వాళ్ళకి మాత్రమే సూట్ అవుతాడు అని అంటే లెట్ అస్ సీ. నీ కేసీఆర్ గారికి ఎందుకే, నీకు ఎవరికైనా సూట్ అవుతా. ఇవాళ కేసీఆర్ గారు నేను బీఆర్తో చేరి నేను అదర్వైజ్ ఆల్సో వుడ్ కంటిన్యూడ్ ఇన్ ది పబ్లిక్ లైఫ్. కానీ అదర్వైజ్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఒక మాట అంటున్నారు, కేసీఆర్ దగ్గర చాలా దెయ్యాలు ఉన్నాయి, ఆ దెయ్యాలు ఇంకో కొత్త దెయ్యం వచ్చి చేరింది, అదే జీవన్ రెడ్డి. ఇప్పుడు ఆమె ఆయనతో పనిచేసింది, ఆమెకి మరి అందరు దయ్యాలే కనబడుతుంది. మరి గతంలో ఆమెకి ఏం కనబడదు ఆమెకు తెలియాలి, గతంలో ఆమెకి ఏం కనబడదు ఆమెకు తెలియాలి. ఎనీహో జీవన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మీరు రాజకీయ నిర్ణయం ఏదైనా తీసుకొని ఉండొచ్చు, అది మీ ఇష్టానికి సంబంధించి. కానీ మీరు రాజకీయ పందా ఏదైతే ఉందో, అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలకి ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉండాలి, నాన్ కరప్టివ్గా ఉండాలి, అండ్ ప్రజలతో ఉండే సందర్భాల్లో మన సాధారణమైన జీవితంలో ఉండాలి అని ఏవైతే ఉన్నాయో దానికి మీకు అభినందన.